హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. అనలిటికల్ ఎబిలిటీలోని ట్రిక్స్లో ట్రిక్ నెంబర్ 2 ఇప్పుడు చూడబోతున్నాం. రీజనింగ్ ట్రిక్స్లో విచ్ ఇయర్ హ్యాస్ ది సేమ్ క్యాలెండర్ అనే క్వశ్చన్ ఎక్కువగా ఏపీ టీఎస్ఐసెట్ ఎగ్జామ్స్లో వస్తుంటుంది. ఇంకా రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్ని కూడా ఇటువంటి క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చన్ కాబట్టి సేమ్ క్యాలెండర్ 2024 కానీ 25 కానీ మళ్ళీ ఇదే క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుందనే క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. కాబట్టి దీనికి సంబంధించి మనం ఎటువంటి ట్రిక్ను వాడుకోవచ్చు అనేది చూద్దాం. సో ట్రిక్ 2 అనేది ఏ క్యాలెండర్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనేది. సో దీనికి ఒక షార్ట్ కట్ ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటంటే +28 +6 +11 +11. సో ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే చాలు, మనం ఈజీగా ఏ ఇయర్దైనా కూడా క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందో కనుక్కోగలం. ఎలా గుర్తుపెట్టుకోవాలి? 28 6 11 11. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోగలిగితే మనం ఈజీగా ఏ క్యాలెండర్ అయినా కనుక్కోవచ్చు. ఇది దేనికంటే లీప్ ఇయర్. లీప్ ఇయర్ తర్వాత ఉండే ఇయర్స్ ఇవి. లీప్ ఇయర్ తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. మళ్ళీ లీప్ ఇయర్కి అయితే ఏం చేయాలి? 28 ఇయర్స్ యాడ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇప్పుడు 2024 ఇది లీప్ ఇయరా కాదా ఎలా కనుక్కోవాలి? లాస్ట్ 2 డిజిట్స్ తీసుకొని 4తో డివైడ్ చేసి చూడాలి. 4 టేబుల్లో 24 ఉంది అంటే ఇది లీప్ ఇయర్ కన్ఫామ్. అదే అన్ని జీరోస్ ఉన్నప్పుడైతే ఇక్కడ 2 తర్వాత అన్ని జీరోస్ ఉన్నట్లయితే లాస్ట్ 2 డిజిట్స్ ఎప్పుడు జీరో అయినా 400తో డివైడ్ చేసి చూడాలి. లేదా లాస్ట్ 2 డిజిట్స్ జీరో కానప్పుడు 4తో డివైడ్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ జీరోలు అయితే 400తో డివైడ్ చేసి చూడాలి జీరోస్ ఉన్నప్పుడు. సో ఇది లీప్ ఇయర్ అని కన్ఫామ్ అయిపోయింది. లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 4 టేబుల్తో పోతుంది. లీప్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇదే క్యాలెండర్ 2024 క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే 2024 + 28. మళ్ళీ 2052లో సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుంది. 24దే 2052లో మళ్ళీ అదే క్యాలెండర్ను మనం వాడుకోవచ్చు. దీని తర్వాత ఇయర్ ఎలా? 2025 క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వాడుకోవచ్చు అంటే +6 అంటే 2031లో. 2025 క్యాలెండర్ మళ్ళీ 2031లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే క్యాలెండర్ను వాడుకోవచ్చు. అలాగే 2026 అడిగితే +11 అంటే 2037లో మళ్ళీ ఇదే క్యాలెండర్ను వాడుకోవచ్చు. 2027 క్యాలెండర్ మళ్ళీ అంటే 11 ఇయర్స్ 2038. ఈ విధంగా ఈ కోడ్ గన గుర్తుంటే 28 6 11 11 దీని ద్వారా మనం లీప్ ఇయర్కి అయితే 28 ఇయర్స్ యాడ్ చేస్తాం. లీప్ ఇయర్ తర్వాత ఉండే నెక్స్ట్ 3 ఇయర్స్కు 6 11 11 ఈ విధంగా యాడ్ చేసి నెక్స్ట్ ఎప్పుడు ఈ క్యాలెండర్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనేది కనుక్కోగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1984లో ఉండే క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అని అడిగితే 84 చివరిది 4తో డివైడ్ చేస్తే లీప్ ఇయర్ 4తో పోతుంది కాబట్టి 1984కు ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలి? 28 ఇయర్స్ యాడ్ చేసి సో 1984 + 28 2012లో మళ్ళీ ఇదే క్యాలెండర్ రిపీట్ అవుతుంది అని ఇలా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా లీప్ ఇయర్ అయితే 28 ఇయర్స్, లీప్ ఇయర్ తర్వాత అయితే 6, దాని తర్వాత 11, దాని తర్వాత 11 ఇలా యాడ్ చేసి ఈ క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందో ఆన్సర్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఇటువంటి మరిన్ని ట్రిక్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని ట్రిక్స్ తీసుకొని వస్తాను.